వారం తర్వాత ఒకరోజు పొద్దున్నే నిద్ర లేచేసరికి నాన్న ఫోన్లో మాట్లాడుతున్నాడు. అబ్బాయికి ఆ అమ్మాయి ఫోటో బయోడేటా పంపమన్నట్లు కబురు వచ్చింది. నాన్న అలాగే అంటూ ఫోన్ మాట్లాడడం ముగించి నా దగ్గరకు వచ్చాడు. సగం నిద్రమొహం, చెదిరిన జుట్టు, కాళ్ళు కప్పేసిన దుప్పటి, గదిలోకి సన్నని దుమ్ముతో కలిసి వస్తున్న సూర్యకిరణాలు. ఈ వాతావరణంలో ఉన్న నా దగ్గరకు వచ్చి, నీవేమన్నా 2 మంచి ఫోటోలుంటే నాకు పంపు అన్నాడు. అంత అర్థం కానట్లు, ఎందుకు నాన్న అంటే, ఫొటోస్ అడిగాడంటమ్మా, పంపిద్దాం నచ్చితే, లేకపోతే లేదు అన్న మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న నాకు అమ్మ వచ్చి, ఏం కాదులే, పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పింది. అదృష్టవశాత్తు ఆ సంబంధం ఓకే అవ్వలేదు. కారణం ఏంటంటే, పెళ్లి కొడుకుకి నువ్వు నచ్చలేదు అని చెప్పారు. ఎందుకని అడిగితే హైట్ సరిపోలేదంట, అబ్బాయి హైట్కి నువ్వు సెట్ అవ్వవు అని అన్నారు. కానీ అసలైన కారణం మాకు వెనకాల ఎటువంటి ఆస్తులు లేకపోవడం, వాళ్ళు అడిగిన కట్నమేమో ఇవ్వలేని పరిస్థితి ఉండడమే అని తెలిసింది. నేను కాస్తంత ఊపిరి తీసుకున్న, సంబంధం క్యాన్సిల్ అయ్యి హమ్మయ్యా అని సంబరపడిపోయా. ఇంకా అప్పుడే పెళ్ళి అవ్వదు అన్న ఆలోచన ఒక పక్క ఉన్న, కేవలం డబ్బుతో ఒక అమ్మాయి జీవితం వెలకడుతున్నారు అన్న ఆలోచన ఉన్న ఆనందాన్ని చెరిపేసింది. డబ్బు ఉంటేనే మనిషికి విలువనా? డబ్బు సంతోషం ఇవ్వదు, ప్రేమ ఇవ్వదు, విలువలు చెప్పదు కదా. ఇవన్నీ మనలను మనలా ప్రేమించే వాళ్ళు ఉంటేనే వస్తాయి. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే డబ్బు కావాలి. కాదనను, సరిపడా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకింత అత్యాశ పడుతున్నారు ఈ జనాలు? ఎందుకు స్తోమత లెక్క కడుతున్నారు ఈ మనుషులు అన్న ఆలోచన ఇంకో పక్క వెంటనే రానే వచ్చింది. ఇలా ఆలోచనలో మునిగిపోయిన స్వేచ్ఛ నెక్స్ట్ తన జీవితం ఎలా జరుగుతుంది, ఏం మలుపు తిరుగుతుందో చూద్దాం.